అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఎందుకంటే ఇప్పుడు రామజోగ శాస్త్రి గారు రాసిన పాట చాలా బాగుందండి. ఆ పాట కూడా దానికి తగ్గ ట్యూన్ దగ్గర నేను అసలు వెళ్ళాల్సిన రేంజ్కి ఇంకా వెళ్ళలేదేమో అని. ఐ హోప్ మేబీ ఇట్ ఈస్ ఎ స్లో స్టార్ట్, రిలీజ్ తర్వాత వెళ్తుందేమో. బట్ రామజోగి గారు రాసిన పాట వరకు చెప్తానండి, అది ప్రాబబ్లీ అది మీ అంచనా అవ్వచ్చు. బట్ సోఫార్ అది టీ సిరీస్లోనే ఈ ఇయర్లో ఈ రోజుటికి అది మహాశివరాత్రికి 1 month ముందు రిలీజ్ అయింది. ఈ రోజుటికి ఇట్స్ ద హైయెస్ట్ టీ సిరీస్లో, ఇట్స్ నాట్ మై డేటా, ఇది వాళ్ళది, ఇట్స్ ద హైయెస్ట్ ప్లేడ్ సాంగ్ ఈ రోజుటికి. అది ఫస్ట్ రిలీజ్ చేసిన 2 వారాలకి శ్రీకాళహస్తి ఆ రోజు మహాశివరాత్రి రోజున అక్కడ రిలీజ్ చేస్తుంది. మొన్న రిలీజ్ అయింది పాటలు, పిల్లల పాట, అది గుడిలో రిలీజ్ అవ్వాల్సింది. అది రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ అయ్యేటప్పుడు వీ హ్యాడ్ కాల్ అనమాట. దే సెడ్ ప్లీజ్ డూ నాట్ రిలీజ్ ఇట్, దిస్ ఇస్ గోయింగ్ టూ హై అట్రాక్షన్ అన్నారు. ఇప్పుడు దాకా రిలీజ్ చేయనిలా మమ్మల్ని. ఇంకా పిల్లల పాట ఒక అసెట్ రిలీజ్ చేయాలనేది ఈ రోజుటికి యాపిల్ ఐట్యూన్స్లో ఇట్స్ ఇన్ ద టాప్ 7 ట్రెండింగ్, శివ శివ శంకర. సో వీ వర్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్. అఫ్ కోర్స్ నేను అమ్మేసి ఉంటే ఆ ఆడియో నేను ఎవరికి అమ్మను, నా ఆడియో నేను ఇప్పుడు దాకా నా ఆడియో ఎవరికి అమ్మలా, నేను ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంటాను. ఏం లేదు, నాకు ఈరోజు నాకు ఇంకొక ఇవ్వను, నేను ఎప్పుడు ఇవ్వలేదు. నా సినిమాలు ఏది లాస్ట్ 5-6 years అయినా మ్యూజిక్ అయితే లాస్ట్ నేను అమ్మింది దేనికైనా రెడీ. దాంట్లో పిల్లందం కేకా కేకా అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ 3 yearsలో దట్ సాంగ్ మేడ్ అబౌట్ ఫస్ట్ ఇయర్లో ఇట్ మేడ్ 83 lakhs. 2012లో ఇట్ మేడ్ 83 lakhs ఆ ఒక్క సాంగ్. దాని తర్వాత ఉన్న ఫుల్ రన్ ఇట్ మేడ్ a few crores ఆ ఒక్క పాటే. సో ఐ రియలైజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్స్. సో అందుకే ఇప్పుడు మీరు కూడా చూసంటే ఈ జిన్నాలో జిగిరి జిగిరి జారి మిఠాయా అని, సో ఇవన్నీ ఫోక్ సాంగ్స్ అనమాట. సో అవన్నీ ఏంటి, నేను ఇప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ అ కలెక్షన్ ఆఫ్ అబౌట్ 150 songs. ఈ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయన్ని పెట్టి విలేజెస్కి ఇక్కడికంతా పంపించి ఐ బాట్ రైట్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట. చాలామంది యూనో ఈ విలేజెస్ దగ్గర వాళ్ళ దగ్గర. సో ఐ నో ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్. సో ఆ ఒక్క సాంగ్ వాస్ ప్రిటీ హై. నాకు ఇంకోటి చెప్తాను, నాకు ఆ 2వ సాంగ్కి జరిగిన డ్రామా చెప్తాను. అది బయట చెప్పలే, ఇప్పుడే చెప్తాను. లవ్ సాంగ్ చేసాం. నా కెరియర్లో ఐ బిలీవ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ సాంగ్స్. అది చేసిన తర్వాత మొన్న రిలీజ్ చేశాను కదా, మీడియా వాళ్ళకి పబ్లిక్ థియేటర్స్లో వేసి చూపించి ఇంట్రాక్షన్ కావాలి మిగతా స్టేట్స్లో కూడా అని నేను దాన్ని సెన్సార్కి పంపించాను, లిరికల్ వీడియో. కన్నప్పకి లవ్ స్టోరీ ఉందని ఆధారాలు ఏమున్నాయి నాకు చెప్పండి అని అక్కడి నుంచి నాకు లెటర్. సెన్సార్ వాళ్ళు నాకు ఐ వాజ్ లైక్ వాట్ దిస్, హీ హ్యాడ్ అ వైఫ్, హర్ నేమ్ వాజ్ నీలా. ఓకే, హీ హ్యాడ్ ఎ వైఫ్, పాత్ర పేరు నాదనాథుడు, అవన్నీ ఉంది హిస్టరీలో. అవును, అదే వీళ్ళకి రొమాన్స్ లేకపోతే నెక్స్ట్ పిల్లలు పుట్టరు కదా. చాలా ఖర్చు పెట్టి డ్రమ్ సాంగ్ చేశారు, డ్రమ్స్ హ్యూజ్ హ్యూజ్. ఇంకా ఐ వాజ్ స్టక్ ఓవర్ దేర్. ఇప్పుడు నేను హౌ డూ ఐ ఎక్స్ప్లెయిన్ టు దిస్? అదే శివుడు పార్వతి దే బిగ్గెస్ట్ లవ్ స్టోరీ. ఓవర్కమ్ అయింది. మరి అన్నమయ్యకి ఎన్ని కంప్లైంట్లు రావాల్సి ఉందో మరి ఈ లెక్క. అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఈ జనరేషన్ రాను మారుతుంది. అసలు ఆ కన్నప్ప తీసినప్పుడు పెట్టలే, మీరు అన్నట్టు అన్నమయ్య తీసినప్పుడు పెట్టలే, ఇప్పుడు పెట్టారు. అసలు జనాల్లో కూడా టాలరెన్స్ తగ్గింది. ఈ వోక్ జనరేషన్ అంటారు చూడు, అన్నిటికీ ఫీల్ అయిపోతూ, అన్నిటికీ హర్ట్ అయిపోతూ, ప్రతిదానికి ఇదవుతూ, ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేసి. మీకు ఇంకోటి చెప్తాను, నా సాంగ్ ఇంకా లిరికల్ వీడియో శివ శివ శంకరాది జనాల మధ్య నేను చూపించాలని అది నేను తీసుకొని ఇలాగే థియేటర్స్కి వస్తే అది కూడా నాకు ఇంకా సెన్సార్ అవ్వలా. నోటుపై నుంచి ఎలా నీళ్ళు పోసాడు అని, నోట్ల నుంచి నీళ్ళు పోయడం ఏంటంటే అది పురాణాల్లో ఉంది కదండి అన్న. అవన్నీ అది రికార్డెడ్ ప్రూఫ్స్, దుర్జతి కావ్యంలో మిగతా సినిమాలో ఇదంతా. ఐ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ దాట్. కానీ ఒరిజినల్ దాంట్లో ఏమన్నా పుక్కిట నీళ్ళు ఊసాడు అని ఉంది. రెండోది ఎంగిలి కూడా ఊసి అభిషేకం చేశాడని ఉంది. సో 2 versions ఉన్నాయి మనకి. సో యూనో ఐ థింక్ ఐ హ్యావ్ మోర్ ఛాలెంజెస్ యాజ్ ద సెన్సార్ కంపెనీ. పాటల నుంచి ఎంత వచ్చింది ఇప్పటివరకు? శివ శివ ఫస్ట్ పాట అంత రేంజ్లో వెళ్ళిన తర్వాత ద డేటా విల్ కమ్ ఆల్వేస్ 4 months later అండి. 4 months later, T series will have to give us the entire data.